భీషణమైన ప్రతిజ్ఞ చేసిన వెంటనే దేవవ్రతుడు, ఇప్పుడు భీష్ముడు సత్యవతిని గౌరవంగా రథం మీద ఎక్కించుకొని హస్తినాపురానికి తీసుకువచ్చాడు. నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నా, ఇదిగో మీ సంతోషం, సత్యవతిని స్వీకరించండి అని ఆమెను తండ్రికి అప్పగించాడు. మాట ఇచ్చినట్లే అడ్డంకులన్నీ తొలగించాడు. శంతనుడికి సత్యవతి దక్కిందనే సంతోషం క్షణకాలం మాత్రమే ఉంది. వెంటనే తన మంత్రి ద్వారా కొడుకు చేసిన భయంకరమైన ప్రతిజ్ఞ, బ్రహ్మచర్యం, రాజ్యత్యాగం గురించి తెలిసింది. నా సుఖం కోసం ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నావా నాయనా అని శంతనుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొడుకు గొప్పతనం ముందు తండ్రిగా తాను చిన్నబోయానని భావించాడు. ఆ సమయంలో శంతనుడు తన తపోశక్తిని, తండ్రి ప్రేమను రంగరించి భీష్ముడిని గాఢంగా కౌగిలించుకొని ఒక వరమిచ్చాడు. భీష్మ, సామాన్యులకు మృత్యువు అంటే చావు విధిరాతను బట్టి వస్తుంది. కానీ నీకు ఆ మృత్యువు కూడా బానిస అవుతుంది. నువ్వు ఎప్పుడు చనిపోవాలని కోరుకుంటే అప్పుడే మృత్యువు నీ దగ్గరికి వస్తుంది. నీ అనుమతి లేనిదే యముడు కూడా నిన్ను తాకలేడు. ఇదే నా వరం. ఈ వరం అంటే ఇచ్ఛామృత్యువు వల్లే మహాభారత యుద్ధంలో అర్జునుడి బాణాలకు శరీరం జల్లెడలా మారినా అంపశయ్య అంటే బాణాల పడక మీద పడుకొని కూడా భీష్ముడు ప్రాణం వదలలేదు. తనకు నచ్చిన పవిత్ర సమయం అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు మృత్యువును ఆపి ఉంచగలిగాడు.